వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. విపక్ష నేత హోదా కోసం లేఖ రాసినా పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి. దాంతో ఆ పార్టీకి విపక్ష హోదా లభించలేదు. అయితే తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతున్నా కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం కలిగిస్తూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి ఒక్కసారిగా ఆ కంగు తినే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటమి చవి చూశాడు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఓటమి చవి చూసిన నేపథ్యంలో జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వని నేపథ్యంలో ఒక్కసారిగా కంగుతిన్న జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలలో పూర్తిగా పరిస్థితులన్నీ మారిపోయినాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఓటమి చవి చూశారు. అయితే 11 సీట్లతో పరిమితమైన వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కి అర్జీ పెట్టుకున్నారు. దీన్ని తిరస్కరించిన అసెంబ్లీ స్పీకరు జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డి దీనిపై పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాలలో పలు రకాలుగా మీడియా పరంగా గానీ అసెంబ్లీలో గానీ లేఖ పరంగా గానీ పలు సందర్భాలలో అసెంబ్లీ స్పీకర్ ని కోరారు తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. కానీ ఏదైతే ప్రధానంగా 11 సీట్లతో 10% అంటే తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి అసెంబ్లీలో 164 సీట్లు ఎన్డీఏ కూటమికి రాగా వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ప్రధాన ప్రతిపక్షంలో మరొక పార్టీ లేకపోవడంతో తనకు విపక్ష నేతగా గుర్తించాలంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గతంలో లేఖ రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రధాన విపక్ష నేత హోదా కావాలంటే ఖచ్చితంగా ఎన్నికలలో 10% ఓట్లు ఉండాలని అసెంబ్లీ తరఫున అధికారులు తెలియపరిచారు. కానీ వైసీపీ మాత్రం రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏది లేదని కూడా వాదిస్తా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయటం కొంత ప్రాధాన్యత సంతరించుకోగా జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తనకు విపక్ష నేతగా గుర్తించేలాగా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు తాను స్పీకర్ కూడా లేఖ రాసిన స్పీకర్ పట్టించుకోవడం లేదని తన పిటిషన్ పై విచారణ జరిపి విపక్ష నేత హోదా ఇప్పించాలంటూ కూడా జగన్ తన పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టులో త్వరలో విచారణ. నాగేశ్వర్, ఇప్పుడు 11 సీట్లు రావడంతో జగన్ కి విపక్ష హోదా లభించలేదు కాబట్టి మరి ఏంటి ఏపీ హైకోర్టు నుంచి ఏమన్నా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందా? జగన్ కి హైకోర్టు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? 1950 నాటి చట్టం ప్రకారం 1950 నాటి ఆ రోజు దాని ప్రకారం చూసుకుంటే ప్రధానంగా ఏపీ జీతభత్యాలు గాని అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం గాని 10% సభ్యులుంటేనే విపక్ష హోదా ఇవ్వాలనేది చట్టం చెబుతా ఉన్నట్లు అసెంబ్లీ అధికారులు చెబుతా ఉన్నారు. కానీ 1953 నాటి ఏపీ జీతభత్యాలు అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం 10% సభ్యులు ఉంటేనే విపక్ష హోదా ఇవ్వాలనేది ఎక్కడ లేదని జగన్ వాదిస్తా ఉన్నారు. అలాగే 1996లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో 1990లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినా
అసెంబ్లీ పీజేఆర్ కు విపక్ష హోదా ఇచ్చారని ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పదే పదే గుర్తు చేస్తా ఉన్నారు. 1996లో 26 సీట్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. కానీ అప్పుడు విపక్ష నేత ఎవరైతే ఉన్నారో పీజేఆర్, హైదరాబాద్ కు చెందిన వ్యక్తి, ఆయనకి విపక్ష హోదా ఇచ్చారు. ఆ రోజు కేంద్రం కూడా సపోర్ట్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని. అయితే 2015లో ఢిల్లీ అసెంబ్లీలోని బీజేపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ 2015 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అది కూడా గుర్తు చేశారు. జగన్ 3 సీట్లు వచ్చిన బీజేపీకి కూడా విపక్ష హోదా ఇచ్చారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని తనకు కూడా ఆ విపక్ష హోదా ఖచ్చితంగా ఇప్పించాలని కూడా హైకోర్టుకి చెప్పిన పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వివరణ కోరారు. అయితే హైకోర్టు నుంచి 2-3 రోజుల్లో అసెంబ్లీ అధికారులకు గాని స్పీకర్ కి గాని ఖచ్చితంగా నోటీసులు అందే అవకాశం కనపడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.